నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ముఖ్యంగా ములుగు జిల్లాలో అధికారుల పరిస్థితి అంటే పాలన అధికార పరిస్థితి ఎలా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్లుగానే ఆ యొక్క అధికారి యొక్క శైలి అనేది ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ భూమి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అన్యగ్రాంతం అవుతుంది. అది కబ్జాకోరుల కనుసన్నలోకి వెళుతుంది, కబ్జాకోరుల చేతుల్లోకి వెళుతున్నటువంటి మనము వార్తలను ప్రజానాడి న్యూస్ ఛానల్లో వరుసగా ప్రసారం చేయడం జరిగింది. ఈ వార్తలు అతని దగ్గరికి పోయినా కూడా ఇంకా కూడా స్పందించని పరిస్థితి అయితే ఎదురవుతుంది. మరి అతను స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటిది? మరి అతని వెనుక ఉన్నటువంటి బడా నేతలు ఎవరు? అధికారులకు సంబంధించి బడా అధికారులు ఉన్నారా, లేకపోతే ప్రభుత్వంలోని మంచి మంచి హోదాలో ఉన్నటువంటి నేతలు ఉన్నారన్నది కూడా ఇప్పుడు ములుగు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మన వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇప్పుడే అంటే దాదాపుగా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వీడియో మంగళవారం 11:35, దానికన్నా ముందే 11:10 ప్రాంతంలో ఈ ఫోటో మనకి ఏదైతే కనబడుతుందో ఈ ఫోటోను ఇప్పుడే లైవ్గా పోయి చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఏది రెడీమిక్స్కు సంబంధించి ఆల్రెడీ తయారయ్యి పోతున్నటువంటి దృశ్యాలు అయితే మనం వాటి చిత్రీకరణ జరిగింది. ముందుగా అధికార దృష్టికి తీసుకువెళ్దాం అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ప్రసారాలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ములుగు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మనకు ఫోటోలో కనబడుతున్నటువంటి ఈ సారు టిఎస్ దివాకర గారు ఇప్పటికి కూడా స్పందిస్తలేరు. ఈయన ఎందులో ఎప్పుడు స్పందిస్తారంటే ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏదైనా శంకుస్థాపనలో ఉండాలంటే హుటాహుటిన పోతాడు, ఫోటోలలో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అదేవిధంగా ఇలాంటి హోదా లేకుండా ఒక చైల్డ్ వెల్ఫేర్కు సంబంధించి డీడబ్ల్యూ కింద సిడిపిఓ ఉంటే ఆమెను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అందులో కూడా అంటే అధికారం ఉందో లేదో తెలియదు, కానీ అందులో అయితే స్పీడ్గా ఉంటాడు. నిన్న అంటే గత 2 రోజుల కిందట ఈ సోమవారం శనివారం రోజు ఒక ములుగు జిల్లాలో 2 పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళు సరే సస్పెండ్ చేస్తారు, వాళ్ళు ఏం చేసినారు, తప్పు చేసినా ఒప్పు చేసినా అనేది కూడా సరే దాన్ని పక్కన పెడదాం. కానీ అలాంటిది ఈ ఐటెం గురించి ఇలా జరుగుతుంది, ములుగు జిల్లాలో అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ భూమిలో ఇలాంటి అక్రమాలకు తావు లేదు, అసలు గెజిటే లేదు, దీనికి పర్మిషన్ లేదు, అయినప్పటికీ కూడా ఇలా జరుగుతుందని కూడా మనం చాలాసార్లు ప్రసారం చేసినప్పటికీ కూడా సార్ ఎట్లున్నాడంటే ఇట్లా దుమ్ము పడితే దులుపుకుంటట్టున్నాడు. ఎందుకు పంచాయతీ కార్యదర్శుల మీద మీరు ఏదో చేసిండు అంటే వాళ్ళు ఫైరబుల్ ఇయ్యారనా, వాళ్ళు పోరాడారనా మీరు సస్పెండ్ చేసింది? వాళ్ళని వేసిండు, ఇది మొన్న జరిగింది. కానీ ఇది గత కొన్ని నెలల నుంచి కూడా ఈ దండ అనేది కొనసాగుతుంది. మరి దీనిపైన మీరెందుకు ఇంత ప్రేమగా చూపిస్తున్నారు సారు? రెడీమిక్స్ ప్లాంట్పై కలెక్టర్ గారికి ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు ఇంత ప్రేమ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఎందుకు ఇంత ప్రేమ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎంతో కొంత పర్సెంట్ వస్తేనే కదా కావలించుకునేదైనా, లేకపోతే వాళ్ళను అండదండగా ఉండేదైనా. ఎందుకు ఇంత ప్రేమ అనేది కూడా మనకు అర్థమవుతుంది. సారుకు ఎంతో కొంత వస్తేనే కదా దీనిపైన స్పందిస్తలేరు, దీనిపైన చేస్తలేరు. సరే ఏదో వాళ్ళు వార్తలు వేస్తున్నారు, మీరు పోయి ఆ నోటీసులు ఇవ్వండి అని ఏదో చెప్పినట్టున్నాడు రెవెన్యూ శాఖకు, అదేవిధంగా ఈ ఇంచర్ల గ్రామ పంచాయతీకి ఏదో ఆదేశాలు జారీ చేసింది కావచ్చు. కానీ అయినా కూడా మాకు కలెక్టర్ దండాలు ఉన్నాడు, మాకు మంచి మంచి బడా నేతలే అండగా ఉన్నారు, మేము దర్జాగా నడుపుతామని వాళ్ళు అక్కడ నడుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం విజువల్స్, మన విజువల్స్ మీకు కూడా క్లారిటీగా వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇగో ఇది మనము వేరే ఒక ఐటెం కోసం వెళ్ళేస్తున్న తరుణంలో ఆల్రెడీ మంచిగా రెడీమిక్స్ ప్లాంట్కి సంబంధించి ఆల్రెడీ మంచిగా లోడ్ అయిపోతూ ఉన్నది. ఇగో ఇక్కడ ఆల్రెడీ 2 లారీలు, ఏది అశోక్ లీలానికి సంబంధించి దీని ఏమంటారు క్రషర్కు సంబంధించి మిక్సీ తీసుకుపోయేటువంటి ఒక లారీలు అయితే కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్కడ కూడా ఆల్రెడీ కంకెర తెచ్చినటువంటి లారీ కూడా ఇది సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కూడా వర్క్ నడుస్తున్న తరుణంలో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకంటే ఒక అధికారి అయినప్పటికీ కూడా ఆల్రెడీ చూడండి ఇంత సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్ దర్జాగా ఈ పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మరి కలెక్టర్ గారు మీరు ఇంత జరిగినా కూడా మా సార్ ఎందుకు స్పందిస్తలేదని కూడా నిజంగా చాలామంది అంటున్నారు. అంటే పేదోళ్లకు సంబంధించి ఏదో జరిగితే మామూలుగా గుడిసెను గుట్టు ఏదో వేసుకుంటే చాలు మీరు అక్కడికి పోర్రి
వాళ్ళ గుడిసెలు వీకేరని ఆదేశాలు జారీ చేసినటువంటి సారు మరి ఇంత కోట్ల దందా నడుస్తున్న తరుణంలో కూడా ఇంకా కూడా స్పందిస్తలేరు. ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. మీరు దృష్టి పెట్టాల్సిన వాటిపైన దృష్టి పెట్టక ఏదో వాటి మీద దృష్టి పెడుతున్నారు. అసలు అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది, అడవి అంతా కూడా నాశనం అవుతున్నా కూడా ఇంకా కూడా మీరు స్పందించకపోవడానికి కారణాలు ఏంది సారు అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేము వేస్తే ఒక న్యాయం, వాళ్ళు చేస్తే ఒక న్యాయమా అని అడుగుతున్నారు. అంటే ఈ కలెక్టర్ సార్ వెనుక ఉన్నది ఎవరో అనేది కూడా ఇప్పుడు ములుగు జిల్లా వ్యాప్తంగానైతే హాట్ టాపిక్గా మారింది. మరి సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? 10 సార్లు ఏదో మీటింగుకు అటో ఫంక్షన్లు ఉంటుంది, అటోటి ఏటూ నగర పరిధిలో పోతూ ఉంటాడు. మంచిగా పోతూ ఉంటే నడుస్తుంది కదా, మనకి ఇలా జీవన పడ్డట్టు అని కూడా సంతోషపడతాడేమో. మరి పోతా అంటే రైట్ సైడ్ చూస్తాడు ఎట్లయినా కూడా, మొత్తం లోపలికే ఫోన్ మాట్లాడుకు ఉండడు. ఆయన ఏ దందాలో ఇట్లా చూసుకుంటూ పోతాడు కావచ్చు. అరే లారీలో పోతాంటే నీ మంచిగా నడుతుంది కదా, నాకు కూడా ఇలా మంచిగా నిండేటట్టు ఉంటుంది అనేటువంటి ఒక మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. అది నడుస్తారా కదా సార్ జేబులోకి వచ్చేది. మరి ఎందుకు మరి సార్ సైలెంట్గా ఉన్నదంటే ఇదే కారణం అని కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆయన ఎన్నుకున్నటువంటి వేరే వ్యక్తులు ఎవరు, ఇతనికి బ్యాక్ బోన్గా ఇట్లా తడుతుంది ఎవరు అనేది కూడా ఇప్పుడు మరి చర్చించుకుంటున్నారు చాలామంది. సార్ ఇప్పటికైనా మీరు ఎట్లయితే సిడిపో మీరు ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా, ఆమె ఆత్మహత్యకు సంబంధించి పాల్పడ్డది సస్పెండ్ చేస్తే ఆ విషయంలో మీరు ఎంత క్లియర్ కట్గా ఉన్నారు. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి ఒక ప్రాంతం వెంకటాపూర్కు మండలకు సంబంధించి కొంత 2 కార్యదర్శులట, వాళ్ళని సస్పెండ్ చేసిన తరుణంలో కూడా మీరు ఎంతనైతే క్లియర్ కట్గా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా దీనిపైన మీరు ఎందుకు క్లియర్ కట్గా లేరో ఒకసారి చేయండి. సరే మేము ఎన్నిసార్లు చేస్తున్నాం కదా, మరి ఇది తప్పు, ఈ ప్రసారం తప్పు, ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఒకసారి మరి ప్రెస్ మీట్ పెట్టండి. ఒక్కసారి మీరు స్పందించారు, ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఒక్కసారి మీరు చర్యలు తీసుకోరు. మీరు కనుక చర్యలు తీసుకుంటే ఆ ప్లాంట్ అనేది ఇప్పుడు నడవకపోవు, ఈ లారీ కూడా అట్లా పోకపోవు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించండి. ఇంకా కూడా మీరు స్పందించకపోతే తప్పకుండా ఇంకా రానున్న రోజులలో ఇంకా నిజాలు కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ములుగు జిల్లాలో ఇంకా ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా పాలన ఎలా పోతుంది అనేటువంటి విషయాలను కూడా తప్పకుండా బయటకు వస్తాయి. ఈ ప్లాంట్ గురించి కూడా మరిన్ని మంచి కథనాలు అదేవిధంగా ప్రసారాలు చేయడానికి కూడా, కథనాలు ప్రసారం చేయడానికి కూడా మా ప్రజానాడి ఎప్పటికీ అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఇది ఒక ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతం, ములుగు జిల్లాలో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆమెకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా ఈ యొక్క రెడీమిక్స్ ప్లాంట్ పైన మీ చర్యలు ఎలా ఉంటాయో, మీ ప్రేమ ఉంటుందా లేకపోతే మీ చర్యలు ఉంటాయా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.